యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము తైలాభిషేకం అవసరమా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. చదవబడిన వాక్య భాగంను ప్రభు దీవించునుగాక. ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ఏం చేయాలని చెప్తున్నాడంటే, సంఘపు పెద్దలను పిలిపించాలి. వారు వచ్చి ఏం చేయాలంటే నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇక్కడ అతన్ని స్వస్థపరిచేది ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన. మరి ఆయిల్ ఎందుకు? అక్కడ వారి విశ్వాసమే పనిచేస్తుంది, కానీ ఆయిల్ రాయమంటున్నాడు. చాలామంది అనుకుంటారు ఆయిల్ అంటే ఒక మెడిసిన్, అంటే మనం మెడిసిన్ వేసుకొని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ ఆయిల్ వల్ల అక్కడ హీలింగ్ రావట్లేదు, కానీ విశ్వాసం ద్వారానే వస్తుంది. కానీ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి భావం ఏంటంటే, ఆ వ్యక్తిలో గనక మరి వ్యాధి ఉన్నప్పుడు వీరు ప్రార్థన చేస్తున్నారు విశ్వాసంతో, అవతల వ్యక్తిలో మరి వ్యాధి ఉండొచ్చు, లేదంటే ఏదైనా దురాత్మల ప్రభావం ఉండొచ్చు. వ్యాధి కూడా సాతాను యొక్క ప్రభావమే. అది మరణము, వ్యాధి ఇవన్నీ కూడా సాతాను ద్వారా వచ్చినవి. కాబట్టి దానికి కూడా ఒక నెగిటివ్ పవర్ అనేది ఉంటుంది. అయితే వీరు ప్రార్థన చేసినప్పుడు ఆయిల్ రాసినప్పుడు ఆ నెగిటివ్ పవర్ ఆయిల్ ద్వారా పాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది అక్కడ ప్రివెంట్ చేస్తుంది. అక్కడ అతనిలో ఉన్నటువంటి దుష్ప్రభావం అనేది ప్రార్థించే వారిని అటాక్ చేయకుండా, రివర్స్గా అది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆయిల్ అనేది అక్కడ ఆపుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వీరు ప్రార్థన చేసినప్పుడు వీరి విశ్వాసంలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పాజిటివ్ పవర్ అనేది అతనిలోకి వెళ్తుంది. కానీ అతనిలో ఉన్నటువంటి ఎటువంటి సాతాను ప్రభావం వీరిని ముట్టకుండా అది ప్రివెంట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆయిల్కి అటువంటి పవర్ ఉంది. ఆయిల్ అప్లై చేసినప్పుడు నెగిటివ్ పవర్స్ అనేవి పనిచేయకుండా అది ఆపుతుంది. రెండో విషయం ఏంటంటే, ఆయిల్ అనేది అనాయింటింగ్ క్యారియర్. అనాయింటింగ్ని క్యారీ చేస్తుంది ఆయిల్ అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి ఆయిల్ ఎవరైనా దైవజనులు ప్రార్థించిన ఆయిల్ తెచ్చి అతను రాలేకపోతే ఆయిల్ తెచ్చి ప్రార్థన చేసినప్పుడు అతను ప్రార్థించి ఇచ్చాడు కాబట్టి అతని ప్రార్థనలో అతనిలో ఉన్నటువంటి అభిషేకము ఆయిల్లోకి వెళ్తుంది అనమాట. ఆయిల్ అనేది అక్కడ క్యారియర్గా పనిచేస్తుంది. ఆయిల్ ఏం చేస్తుందంటే ఆ అనాయింటింగ్ని క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే ఆయిల్ని అప్లై చేస్తారో అతను ప్రార్థిస్తే ఎటువంటి అక్కడ స్వస్థత జరుగుతుందో అలాగే అతని ప్రార్థనలో ఉన్న శక్తి ఆ ఆయిల్లోకి పంపాడు కాబట్టి ఆ ఆయిల్ అనేది పనిచేస్తుంది అనమాట. ఆయిలే కాదు, ఫ్రూట్స్ కూడా అనాయింటింగ్ క్యారియర్స్. ఈ మధ్యకాలంలో చాలా ఇదైందనమాట. ఫ్రూట్స్, అరటిపళ్ళు ఇస్తే పిల్లలు పుడతారా అని చాలా గందరగోళం అయిపోయింది కదా. ఎక్కడుంది బైబిల్లో, ఎక్కడుంది అని చాలామంది ప్రశ్నించారనమాట. అయితే పరిశుద్ధాత్మ కార్యాల గురించి మంచి అవగాహన లేకుండా ఓన్లీ వాక్యము అనుకుంటూ లిటరల్ వర్డ్కి ఎవరైతే పరిమితం అవుతారో అలాంటి వారికి కొన్ని విషయాలు అర్థం కావన్నమాట. రేమా వర్డ్లో కొన్నిటికి ఆన్సర్స్ దొరుకుతాయి. రేమా వర్డ్లో కొన్ని విషయాలు అవగాహన అవుతాయి, కొన్ని కనబడతాయి. లిటరల్ వర్డ్లో కనబడనివి రేమా వర్డ్లో చాలా కనపడతాయి అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి ఏం చెప్పాడో, ఏం చేస్తానన్నాడో దాని మీద అతని యొక్క అనాయింటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్ కూడా అనాయింటింగ్ క్యారియర్స్. అలాగే కొంతమంది కూడా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పండ్లకి వాళ్ళు అవన్నీ కూడా పూజలు లాంటివి అవన్నీ చేసి అవి తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. అవి తిన్నప్పుడు వాళ్ళకి అక్కడ నెగిటివ్ పవర్ అనేది వాళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవ్వటం జరుగుతుంది అనమాట. అట్లాగా ఫ్రూట్స్ ఏం చేస్తాయంటే పవర్స్ని క్యారీ చేస్తుంటాయి అన్నమాట. వాటిని వాడినప్పుడు, మామూలుగా కాదు, వాటిని వాడుకున్నప్పుడు
కాబట్టి మరి ఫ్రూట్స్ కూడా అనాయింటింగ్ని క్యారీ చేస్తాయి. ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు అతనిలో ఉన్న అభిషేకం ఆ ఫ్రూట్స్లోకి వెళ్తుంది. వాళ్ళు తిన్నప్పుడు మరి వాళ్ళకి కార్యం అనేది అది శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి శరీరంలోకి వెళ్ళి అనాయింటింగ్ అనేది ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. అయితే అతనే ప్రార్థన చేయొచ్చు కదా అంటే అట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. అతను ఎంచుకున్న విధానము ఏది ఈజీగా ఉంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చినప్పుడు మరి అందరికీ కలిపి ప్రార్థన చేయొచ్చు. కానీ ఒక్కోసారి అవిశ్వాసులు అన్యజనులు వచ్చినప్పుడు కొన్ని కళ్ళకు కనపడే విషయాలను బట్టి వాళ్ళ ప్రాథమిక స్థాయిలో వాళ్ళ విశ్వాసం ఉంటుందన్నమాట. స్పిరిచువల్గా ఎదిగే కొద్దీ ఈ వస్తురూపకాల నుంచి స్పిరిట్లోకి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి అన్యజనులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రారంభ స్థాయిలో వాళ్ళ విశ్వాసం అంతగా ఉండదు. ప్రార్థన చేసామనంటే ఇతను నమ్మినా వాళ్ళు నమ్మకపోవచ్చు. కాబట్టి వారికి విశ్వాసం కలిగించడానికి మరి ఇలాంటి ఫ్రూట్స్ని కొంతమంది వాడుతుంటారు. దాని ద్వారా దేవుని కార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆయిల్ని కూడా అట్లాగే ప్రేయర్ చేసి దాన్ని ఇవ్వడం ద్వారా, దాన్ని తీసుకెళ్ళి రోగికి వాడటం ద్వారా ఆ అభిషేకం అనేది ఆ రోగి కాడిని విరగ్గొడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మరి దైవజనం చేత ప్రార్థన చేయించుకున్న తర్వాత మరి మరలా ఆయిల్ బాటిల్ కూడా తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒకసారి ప్రార్థించినప్పుడు అదే వ్యక్తి చేసిన ప్రార్థన అందులో ఉన్న శక్తి కూడా, కానీ ఒక్కసారి ప్రార్థనకి కాడి విరగ్గొట్టబడదు, స్వస్థత రాదు. పదే దాన్ని గద్దించాలి, పదే దానిని వెళ్ళగొట్టాలన్నమాట. కాబట్టి అలాంటప్పుడు ఆ దైవజనుడు మాటికి వచ్చి ప్రార్థన చేయడానికి అందుబాటులో ఉండలేడు అందరికీ. కాబట్టి ఆయిల్ ఇవ్వడం ద్వారా ప్రార్థన చేసి వాళ్ళు హెల్ప్ అవసరమైనప్పుడల్లా కూడా మరి వాళ్ళ ఆ ఆయిల్ని, అంటే ఇక్కడ ఉన్న రీజన్ ఏంటంటే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రార్థన కంటే దైవజనులో ఉన్న ప్రార్థన అభిషేకం ఎక్కువ స్థాయిలో ఉంది. కాబట్టి అతని ప్రార్థన వీళ్ళ కాడిని విరగొడుతుంది. వీళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ ఒక్కోసారి వీళ్ళ ప్రార్థన వీళ్ళ శక్తి సరిపోకపోవచ్చు. అది దైవజనుని యొక్క హెల్ప్ తీసుకోవడం అన్నమాట. అంటే అభిషేకం చిన్నది పెద్దది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో మరి ఒక నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నది మొదట మరి పాదాల లోతుంది, తర్వాత మరి మోకాళ్ళ లోతు, తర్వాత మొల లోతు, తర్వాత ఈదేటువంటి లోతు. అంటే అది ఏంటంటే ఆ నది జీవనది, మరి పరిశుద్ధాత్మ అనేటువంటి నది. అది అందరికీ ఒకేలాగా అది ఉండదు, కానీ కొంతమందికి పాదాల లోతు ఉంటుంది, కొంతమందికి మోకాళ్ళ లోతు, అట్లాగా లెవెల్స్ ఉంటాయి అన్నమాట అభిషేకంలో. అంటే ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపేదాన్ని బట్టి, ఒక వ్యక్తి మరి దేవుని స్వరాన్ని విని దానిని చేయడంలో ఎంతవరకు సఫల్డ్ అవుతున్నాడు, ఎంత సీరియస్గా ఉంటున్నాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత సువార్త ప్రకటిస్తున్నాడు, వీటన్నిటికీ ఏరియాస్ అన్నిటికి కూడా ఒక్కొక్క దానికి మార్క్స్ వేసుకుంటా వెళ్తే ఎంత సేవ చేస్తున్నాడు, ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అంటే కొన్ని తెలుసుకొని కూడా కొంతమంది చేయలేకపోవచ్చు దేవుని చిత్తాన్ని. అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి వీటన్నిటి ప్రకారము అతని యొక్క అనాయింటింగ్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మరి తక్కువ అనాయింటింగ్ ఉండి ఏదో పెద్ద సమస్య దగ్గరికి వెళ్ళి దాన్ని ఏదో వెళ్ళగొట్టాలని చూస్తే అది వెళ్ళదు. కాబట్టి మరి ఒక్కోసారి రివర్స్గా కూడా అది పనిచేయచ్చు వీళ్ళ మీద. అందుకే కొంతమంది చెప్తుంటారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకు ఇబ్బంది అయ్యింది. కారణం ఏంటంటే అది తక్కువ అనాయింటింగ్ లెవెల్ ఉండడం వల్ల అనమాట. అక్కడ సమస్య ఎంత ఉంది దానికంటే మించిన అనాయింటింగ్ ఉండాలి. అది దైవజనులు పొందుకొని సేవకి మరి దానిని వాడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన అనేక మందికి సహాయకరము అవుతూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది అనాయింటింగ్ని క్యారీ చేస్తుంది. కాబట్టి ఆ ఆయిల్ అప్లై చేసినప్పుడల్లా కూడా ఆ దైవజనుడు ప్రార్థిస్తే ఎలాంటి కార్యం జరుగుతుందో అలాగా ఆ ఆయిల్ ద్వారా కూడా జరుగుతుందన్నమాట. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ఏమని చెప్తారంటే, ఈ కొండను చూసి ఎత్తి సముద్రంలో పడమని చెప్తే అది జరుగుతుంది. అది ఒరిజినల్ టెక్స్ట్లో ఏమని రాయబడిందంటే, అది వెళ్ళే వరకు నువ్వు చెప్పాలి. ఒకసారి చెప్తే అది వెళ్ళిపోయిద్దనే మీనింగ్ కాదు, కానీ ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడే వరకు చెప్తూనే ఉండాలంట. కాబట్టి అలాగా కొన్ని సమస్యలు ఒక్కసారిగా పోవు, కానీ మరి గ్రాడ్యువల్గా మరి అది గద్దించుకొని అంటే మొండిగా తయారైపోతాయి అన్నమాట. వెళ్ళిపోమ్మంటే ఇంకా మొండిగా కూర్చోవాలని చూస్తాయి, ఇంకా జటిలం అవడానికి ప్రయత్నిస్తాయి.
కాబట్టి అలాంటప్పుడు పదే పదే మరి వాటిని గద్దించాలి, వెళ్ళగొట్టాలి, వాటి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి అభిషేకాన్ని వాడుతూ ఉండాలి. అప్పుడు అది విడిచిపెట్టి ఆ యొక్క వ్యాధి కానీ ఆ యొక్క దుష్ప్రభావం ఏదైనా సరే వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఆయిల్ యొక్క మరి తైలాభిషేకం యొక్క అవసరం. కాబట్టి ఈ యొక్క మాటలు మరి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని, ఒక క్లారిటీని ఇచ్చాయని నమ్ముతున్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.